వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ ధనియాల కారం పొడి. మాకు చిన్నప్పుడు జలుబు చేసినా, ఫీవర్ వచ్చినా, స్టమక్ అప్సెట్ అయినా లేదా ఎప్పుడైనా వంట్లో బాగోకపోయినా మా నాన్నమ్మ గారు వెంటనే ఈ ధనియాల కారం చేసేవారు. వేడి వేడి అన్నంలో ఈ ధనియాల కారం వేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటే అద్భుతంగా ఉండేది. వంట్లో బాగోని వారికి ఇలా ధనియాల కారంతో అన్నం పెడితే చాలా మంచిదండి. ఈ ధనియాల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పడానికి నాకు ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో లేట్ చేయకుండా ఈ ధనియాల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్ లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 కప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అంటే లో ఫ్లేమ్ లో ఒక 6-7 నిమిషాల వరకు వేయించుకోవాలి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైట్ గోల్డెన్ కలర్ కి మారుతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ లో మరో టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఒక 20 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మిరపకాయలు కారం మరీ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్ మీదే మరో 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. మెత్తగా అంటే మరీ స్మూత్ పౌడర్లా అవ్వదు, కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోండి. నానమ్మ గారు మా చిన్నప్పుడు ఇలాగే గట్టిగా ప్రెస్ చేసి ఉండలు చేసేవారు. ఇలా చేయటం వల్ల ఈ కారం పొడి పొడి పొడిగా అయిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటుంది. సో ఇలా చేసుకొని వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. అన్నం వేడిగా ఉండాలి అండ్ నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే దీని రుచి. ఇంకా వేరే కూరలే అవసరం లేదు. అన్నం మొత్తం ఈ ధనియాల కారంతోనే లాగించేసేయచ్చు. అంతేకాదండి, ఇది పచ్చం కింద బాలింత్రాళ్ళకు కూడా పెడతారు. మరి ఈ ధనియాల కారం ఒంట్లో బాగోనప్పుడే ఔషధంగా యూస్ చేస్తున్నారంటే మన రెగ్యులర్ డైట్ కింద చేసుకుంటే ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఆలోచించండి. సో వారానికి ఒక్కరోజైనా మీ డైట్ లో భాగంగా చేసుకుని హెల్తీగా ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.